గుడ్ మార్నింగ్ అండి. ఈ వీడియోలో మనం పైల్స్ అంటే ఏంటి, ఫిషర్స్ అంటే ఏంటి, ఫిస్టులా అంటే ఏంటి, అసలు వీటికి సర్జరీ అనేది అవసరం ఉంటుందా లేదా, హోమియోపతిక్ మెడిసిన్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. ఓకే. పైల్స్ అంటే ఏంటంటే మల విసర్జన నాళం ఉంటుంది కదా, దాన్ని రెక్టం అంటాం. రెక్టం యొక్క రక్తనాళాల్లో డైల్యూట్ అయిపోవడం అంటే సాగిపోవడాన్నే మనం పైల్స్ అంటామంట. పైల్స్ మెయిన్లీ 2 టైప్స్, ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్. ఇంటర్నల్ పైల్స్ అంటే మనకి బయటికి ఏమీ కనిపించదు అనమాట. లోపల రెక్టం లోపల రక్తనాళాలు అనేవి సాగిపోయి ఉంటాయి. అవి మోషన్కి వెళ్ళేటప్పుడు సాగిపోతుంటాయి, మళ్ళీ నార్మల్గా అయిపోతాయి అనమాట. అప్పుడు పెయిన్ రావడం, బ్లీడింగ్ రావడం అనేది ఉంటుంది. ఎక్స్టర్నల్ పైల్స్ అంటే ఏంటంటే మనకి చేతికి పిలకల్లాగా తగులుతూ ఉంటాయి. అవి దురద పెట్టడం, బ్లీడింగ్ రావటం, మోషన్కి వెళ్ళేటప్పుడు బాగా పెయిన్ఫుల్గా ఉండటం అనేది ఉంటుంది. వీటిని పైల్స్ అంటారనమాట. ఇది అదే ఫిషర్స్ అంటే ఏంటంటే మనకి లిప్స్ అలా చూసారా, కొద్దిమందికి బాగా డీప్గా ప్రగిలిపోయి బ్లడ్ అనేది వస్తుంది, క్రాక్స్ వస్తాయి. అలాగే మనకి మల విసర్జన నాళం దగ్గర యానస్ అంటారు అనమాట. యానస్ అనేది కూడా సేమ్ మౌత్లా ఉంటుంది. దాని దగ్గర కూడా డీప్గా క్రాక్స్ అంటే పగిలిపోయి బ్లడ్ అనేది వస్తుంది. అది మోషన్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే బ్లడ్ అనేది రావటం పెయిన్ఫుల్గా ఉంటుంది అనమాట. దాన్ని ఫిషర్స్ అంటారనమాట. ఫిస్టులా అంటే ఏంటంటే మనకి సెగ్గడ్లు వస్తే ఒంటిపై చూసారు కదా, అలాగే మనకి మూత్ర విసర్జన చేసే దగ్గర, మల విసర్జన చేసే దగ్గర ఏంటంటే చెగ్గడ్డల్లాగా వచ్చి అవి ఎక్కడి నుండి వస్తాయంటే లోపల ఇంటెస్టైన్స్ నుండి బయటకు ఓపెన్ అవుతాయి అనమాట. అవి ఫస్ట్ హార్డ్గా రెడ్గా అలా ఉంటూ తర్వాత మెత్తపడితే చీమి రక్తం వస్తుంది. ఇంకా ఎక్కువైంది అనుకోండి, లోపల అవి పేగులు ఇంటెస్టైన్స్లో నుండి ఉంటాయి కనుక దాంట్లో నుండి మలం కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ అనేది ఉన్నదనమాట. కొంచెం స్మెల్తో, బ్యాడ్ స్మెల్తో పెయిన్ఫుల్గా ఉంటుంది ఆ కండిషన్ అనేది. వీటికి దేనికి కూడా అంటే వాటికి సర్జరీ చేసినా మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయిపోయి పక్కన ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది అనమాట. రిపీటెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఫిస్టులకి. కనుక వీటికి సర్జరీ అనేది పైల్స్కి, ఫిషర్స్కి, ఫిస్టులకి సర్జరీ అనేది అవసరం లేదు. మనం డైట్ మేనేజ్ చేసుకోవాలి. ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎవరిలో ఎక్కువగా వస్తాయంటే లో ఫైబర్ డైట్ అంటే పీచు పదార్థాలు తక్కువగా తినేవారిలోను, అండ్ అధిక బరువు, ఎక్కువ బరువు అనేది ఎక్కువగా ఉండే వాళ్ళలోను, ప్రెగ్నెన్సీ టైంలోను, కొంచెం ఎక్కువ అధిక బరువులు ఎత్తి పనిచేసే వాళ్ళలోను, కాన్స్టిపేషన్ మోషన్ అనేది సరిగ్గా అవ్వని వాళ్ళలోను ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. మనం వీటిని ఎలా మేనేజ్ చేసుకోవచ్చు అంటే అధిక బరువు ఉంటే కొంచెం వెయిట్ని మేనేజ్ చేసుకోవాలి. అండ్ హై ఫైబర్ డైట్, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఫ్రూట్స్, ఆకుకూరలు, వెజిటబుల్స్ అవన్నీ ఎక్కువగా తీసుకోవడం, అండ్ వాటర్ కూడా ఎక్కువగా తీసుకోవడం, స్పైసీ ఫుడ్ అనేది తగ్గించుకోవడం, ఇలా మేనేజ్ చేసుకుంటే మనం ఈ ప్రాబ్లం నుండి చాలా వరకు మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. అసలు వీటికి సర్జరీ అనేది అవసరం లేదు. హోమియోలో అయితే చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవచ్చు. హోమియోలో అయితే హ్యామమిల్లస్, యాస్క్లస్, హిపో, కాలిన్సోనియా, లాక్సిస్, కాస్టికా, హాలోస్, ఇంకా నక్సవామిక, నైట్రిక్ యాసిడ్, ఇలా చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అసలు చెప్పలేని చాలా మెడిసిన్స్ ఉన్నాయి. డిపెండింగ్ ఆన్ దేర్ సిమ్టమ్స్ అనమాట. వారికి ఉండే సిమ్టమ్స్, లక్షణాలను బట్టి మనం మెడిసిన్ అనేది ఇస్తాము. కంప్లీట్గా క్లియర్ చేసుకోవచ్చు. సర్జరీ అనేది కంప్లీట్గా అవసరం లేదనమాట. ఓకే, వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.